గ్రంథాలు ఉన్నవారు కీర్తనలు దయచేసి మీరు తెరవవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. 48వ కీర్తన దయచేసి తెరవండి. 48వ కీర్తనలో 9-10 మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 48వ కీర్తనలో 9-10 మాటలు మన ధ్యానం నిమిత్తం దయచేసి తెరవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరం కలిపి మనం ఈ 9-10 మాటలు చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. దేవుడి యొక్క మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఈ కీర్తన మీరు ఎప్పుడైనా కీర్తనలు చదివినప్పుడు, నేను ఈ కీర్తనలు ధ్యానం చేసినప్పుడు అనేక పర్యాయాలు ఈ మాట చెబుతూ ఉంటాను. కీర్తనలన్నీ కూడా దావీదు రాయలేదు. కాబట్టి చాలామంది దావీదు కీర్తనలు అంటుంటారు. దావీదు అన్ని కీర్తనలు రాయలేదు. మోషే రాసినట్టుగా ఉంది. కోరహు కుమారులు, ఏతాము అనే వ్యక్తి, అలాగే ఈ యొక్క ఆసాపు రాశాడు, సొలొమోను రాశాడు. వీళ్ళందరూ, హేమాను, వీళ్ళందరూ కలిపి 100 కీర్తనలు రాశారు. ఆ 50 కీర్తనలు ఎవరు రాశారో తెలీదు. అయితే బైబిల్ పండితులు ఏమంటారు అంటే, ముందు కీర్తన ఎవరైతే రాశారో తర్వాత కీర్తన కూడా వారే రాసి ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. వాళ్ళు రాస్తూ ఈ 9వ మాటలో ఏమంటున్నారు అంటే, దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి అంటూ ఉన్నారు. అంటే కృపను ధ్యానించడం అంటే ఏంటి? ఈ విషయం మనకు తెలియాలి అంటే మీకు ముందు కోరహు కోసం తెలియాలి. దేవాది దేవుడు భయంకరమైనటువంటి బానిసత్వపు కోరల్లో ఉన్నటువంటి, రోజు మూలుగుతూ, రోజు ఏడుస్తూ, రోజు మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, ఈ బానిసత్వపు సంఖ్యలను ఎవరు తెరుస్తారు, మా కన్నీటిని ఎవరు ఆపుతారు, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు ఈ శిక్షను మేము అనుభవించాలి, ఇప్పటికే 400 సంవత్సరాలు అయిపోయింది అని వారు మూలుగుతూ చేసిన ప్రార్థన దేవుడు విని మోషేను పంపించాడు. మోషే రాజుగారి ఇంటిలో రాకుమారుడుగా 40 సంవత్సరాలు పెరిగాడు. ఇంకొక 40 సంవత్సరాలు దేవుని చేత అరణ్యంలో ట్రైనింగ్ పొందాడు. ఇంకొక 40 సంవత్సరాలు దేవుని బిడ్డల్ని నడిపించడానికి, ఇటువైపేమో రాజరకం, ఇటువైపేమో దేవుని బిడ్డలతో శ్రమ. ఏది కావాలి అంటే, నాకు శ్రమే కావాలి, రాజసింహాసన ముద్దు అని సింహాసనాన్ని తృణప్రాయముగా త్రోసేసి దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడానికి నిశ్చయించుకొని దేవుని బిడ్డలు నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎర్ర సముద్రం పాయలయ్యింది. ఆ తర్వాత బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మన్నాను దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఎన్నో మేలులు చేశాక ఈ కోరహు అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, దేవుని వాక్యం మొదటి నుంచి కూడా, అసలు పాపము అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే, దేవుడు లోబడి మనం చెబితే ఈ యొక్క ఆదాము అవ్వలు తిరగబడ్డారు. నిన్న కూడా యూత్ మీటింగ్లో చూసాం. అది లోబడి అని ఉంది అక్కడ. లోబడి, ఏ బడి? కానీ వీళ్ళు ఏం చేశారంటే తిరగబడి. ఇదే బడి? తిరగబడి. అది లోబడి. కాబట్టి ఎప్పుడైతే తిరగబడ్డారో అదే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, అందరూ మోషే మాట వింటున్నారు. ఇంచుమించు 30 లక్షల మంది మోషే కూర్చోమంటే కూర్చుంటున్నారు, మోషే లేవమంటే లెగుస్తున్నారు, మోషే పొదండి అంటే వెళ్తున్నారు.
కొంతమందికి అది కన్ను కుట్టినట్టు అయింది. ఏంటి, వీడు కూడా మనవాడే కదా, వీడు కూడా లేవీడే కదా, మనకంటే వీడు చిన్నవాడే కదా, వీడు చెప్తే కూర్చోవడం ఏంటి, వీడు చెప్తే లేవడం ఏంటి, వీడు చెప్తే గుడారాలని మూసేసి వెళ్ళడం ఏంటి, అంటే వీడొక్కడే పరిశుద్ధుడా, వీడొక్కడికే అన్నీ తెలుసా, మనకు తెలీదా అన్న అభిప్రాయం ఈ కోరహుకు వచ్చింది. వచ్చి ఆ కోరహుతో ఆగిపోయిందా? కొంతమంది మనస్సులు కలుస్తూ ఉంటాయి. ఎప్పుడు కలుస్తాయో తెలుసా? అలాంటి స్వభావము గలవారు ఎక్కడైతే ఉంటారో అలాంటి మనస్సులు కలుస్తూ ఉంటాయి. ఒకసారి 300 మంది వైజాగ్ మీటింగ్స్కి వెళ్ళాం. 300 మంది వెళ్ళాం. ట్రైన్ దిగి న్యూ కాలనీ గుండా వెళ్తుంటే ప్రజలు విచిత్రంగా చూసేవారు. ఇంతమంది అంటే వరుసగా నడుస్తుంటే చాలా ఎక్కువ మందిలా కనబడ్డారు. ఇంతమంది ఎక్కడి నుండి వచ్చారు అని. కొత్తగా కొంతమంది అప్పుడే 1-2 నెలలుగా దేవుని నమ్ముకునే వాళ్ళు కూడా ఆశతో వచ్చారు. వస్తామంటే సరే వాక్యం విని బలపడతారని మనం కూడా రమ్మన్నాం. ఒక ముగ్గురు ఏం చేశారు అంటే త్రాగడానికి వెళ్ళిపోయి త్రాగొచ్చారు. వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళు. ఆ ముగ్గురిది 3 ఊర్లు అన్నమాట, ఒకే ఊరు కాదు. ఆ ముగ్గురు కొత్తగా వస్తున్న వాళ్ళే. అంటే వాళ్ళకి ముగ్గురికి ఎప్పుడు పరిచయం అయిందో, ఆ ముగ్గురు కూడా తాగుతారని ఎలా తెలుసుకున్నారో, ముగ్గురు ఒక్కటైపోయి మళ్ళీ చదువు కూడా లేదు వాళ్ళకి. ఎక్కడైతే దొరుకుతుందో మందు అక్కడికి వెళ్ళి తాగి వచ్చారు వాళ్ళు. మీరు ఇక్కడ ఉండొద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసాం. అంటే చూసారా ఆ ముగ్గురు మనసులు ఎలా కలిసాయో? ఒక ఊరు కాకపోయినా, చదువు రాకపోయినా త్రాగుబోతుల మనసు అర్థమైపోద్ది. ఈ వ్యభిచారులకి వ్యభిచారుల మనసు అర్థమైపోద్ది. పేకాట ఆడేవారు మనస్సు అర్థమైపోతుంటుంది. కాబట్టి ఈయనకి ఇంచుమించు 200 మంది మద్దతు ఇచ్చారు. ఎంతమంది? అవును, కరెక్టే. ఆయన చెప్పినట్టే చేయాలా, మరి మనం చెప్పినట్టు అవదా? ఆయనే ఎప్పుడు నాయకుడిగా ఉంటాడా, మరి మనం ఎప్పుడు నాయకులు అవుతాం అని తిరుగుబాటు చేశారు. దేవునికి చాలా కోపం వచ్చింది. భూమి నెల విడిచి అని ఉంది. అంటే భూమి బద్దలైతే పెలమని బద్దలైతే ఈ యొక్క ఎవరైతే తిరుగుబాటు చేశారో వారు ఆ భూమిలోకి వెళ్ళారు. మరలా భూమి అలా కలిసిపోయింది. సజీవ సమాధి అయిపోయారు. ఏమైపోయారు? సజీవ సమాధి అయిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే కోరహు కుమారులు చనిపోలేదు. ఎవరు చనిపోలేదు? కోరహు కుమారులు చనిపోలేదు. చూడండి, కోరహు ఇంట్లో తక్కిన వాళ్ళందరూ చనిపోయారు, బంధువులు చనిపోయారు. అంటే ఎవరైతే తిరుగుబాటు చేశారో వారి కుటుంబాలన్నీ నాశనం అయిపోయాయి. కోరహు కుమారులు చనిపోలేదు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి బైబిల్లో. ఎందుకు చనిపోలేదు అంటే చరిత్రకారులు చెప్తారు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేసిందంట, ప్రభువా మీ దైవజనుని మీద తిరుగుబాటు చేయడం నా భర్తది తప్పు, నా భర్త చాలా పొరపాటు చేస్తున్నాడు. కానీ ఈ పసిబిడ్డలు ఏం చేశారు ప్రభువా, ఈ పసిబిడ్డలకు ప్రాణభిక్ష పెట్టండి, ఈ పసిబిడ్డలను ప్రాణాలతో ఉంచండి, ఈ పసిబిడ్డలను బ్రతికించండి, వారు మీకు సాక్షులుగా ఉంటారు, వారు మీ సేవ చేస్తారు, ప్రభువా ఈ పసిబిడ్డలను రక్షించవా అని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ 3 బిడ్డలను కూడా కాపాడాడు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఒక కీర్తన రాస్తూ ఉన్నారు. అందరూ చనిపోవడం ఏంటి, మేము బ్రతకడం ఏంటి, అందరినీ భూమి మింగేయడం ఏంటి, మమ్మల్ని దేవుడు బ్రతికించడం ఏంటి, ఇది మా యొక్క గొప్పతనం కాదు, మా నాన్న మంచోడు కాదు. చూడండి, వాళ్ళ పేర్లు ఏ కీర్తన మీద రాసుకోలేదు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే కోరహు కుమారులు పేర్లు ఉన్నాయి బైబిల్లో, కానీ వారి పేర్లు ఎక్కడా లేవు. మీరు ఏ కీర్తన చూసినా వాళ్ళు ఎన్ని కీర్తనలు రాశారో అన్ని కీర్తనల మీదన కోరహు కుమారుల కీర్తన అని ఉంటుంది. చూడండి, ఈ యొక్క 84వ కీర్తన మీద ఏముంది? కోరహు కుమారులు చేసినది. అంటే కోరహు కుమారులు అని అక్కడ ఎందుకు పెట్టుకున్నారు? కోరహు ఏమైనా మంచోడా? తిరుగుబాటుదారుడు. ఎవరైనా? మరి కోరహు కుమారులు కీర్తనను ఎందుకు రాసుకున్నారు అంటే
ఈ కోరహు అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు, ఈ కోరహు అనే వ్యక్తి తిరగబడ్డాడు. కాబట్టి కుటుంబంతో సైతం భూమి నెలవిడిచి అందరిలాంటి చావు ఈయనకి రాలేదు. విచిత్రమైన చావు వచ్చింది. మా నాన్నలాగా మీరు కూడా తిరుగుబాటు చేయకండి, మా నాన్నలాగా మీరు కూడా దైవజనుల మీద లేవకండి అని మనము గుర్తు చేసుకోవడానికి వారి పేర్లు మరుగు చేసి వీరు నాన్న పేరు రాశారు. నిజానికి ఆ నాన్న మంచోడే కాదు, కానీ కీర్తనల మీద ఏముంటుంది? కోరహు కుమారుల కీర్తన. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి అని ఉంది. వాళ్ళు దేవుని మందిరములో, దేవుని ఆలయంలో కూర్చొని కృపను ధ్యానము చేస్తున్నారు. అంటే దేవుని ఆలయములో దేవుని కృపను ధ్యానము చేస్తున్నారు. ఏమి ధ్యానము చేస్తున్నారు చెప్పండి? కృపను ధ్యానము చేస్తున్నారు. ఎలా ధ్యానము చేస్తున్నారు? కృప అంటే ఏంటి? ఏ విషయంలో మనకు అర్హత లేదో, ఏ విషయంలో మనం అర్హులము కాదో ఆ విషయంలో దేవుడు మనల్ని అర్హులుగా చేయడమే దేవుని కృప. సింపుల్గా చెప్పాలంటే, అంటే ఇప్పుడు వీళ్ళు దేవుని కృపను ధ్యానం చేస్తున్నారు. ఈ దేవుని కృపను ధ్యానం చేసినప్పుడు ఈ కృప ఎవరైతే కృప కోసము తెలిసి కృపలో నిల్చుంటారో వాళ్ళలో నుంచి నేను అనే మాట రాదు. ఏమి రాదు? నేను అనే మాట రాదు. ఎప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను కాదు క్రీస్తే. పౌలు గారు అదే అంటారు, నేను కాదు ఇక మీదట జీవించువాడను నేను కాను అంటాడు. ఆ తర్వాత ఈ కృప పొందిన వాళ్ళు నేనేమై ఉన్నాను అది దేవుని కృప అనుకున్న వాళ్ళు ఏమంటారంటే, నాలో ఏమీ లేదు అంటారు. ఏమంటారు? నాలో ఏమీ లేదు అని అంటారు. ఆ తర్వాత నేను ఒట్టివాడని అని అంటారు. ఏమంటారు? నేను ఒట్టివాడని. ఒక సేవకుడు అన్నాడు, ఆయన ఎంటీహెచ్ చేశాడు, ఎంటెక్ చేశాడు, మంచి సేవకుడు. ఆయన అన్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి అన్నాడు. ఏంటి అంటే, ఆదివారం నాడు మీరు వాక్యం చెప్తుంటారు, మరలా నేను చూస్తూ ఉంటాను మీటింగ్స్ 3-4 మీటింగ్స్ వరుసగా అవుతుంటాయి. ఆ తర్వాత ఏమో బుధవారం వాక్యం చెప్తారు, మరలా ఏదో యూత్ మీటింగ్ అంటారు, ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, స్పెషల్ మీటింగ్స్ అంటారు, మరలా ఇలా వాక్యం ఇన్ని మెసేజ్లు. అంటే నాకు తెలిసి వారంలో ఒక 10 మెసేజ్లైనా మీరు ఇస్తారు. నేను అలా ఇవ్వలేను. వారంలో 2 మెసేజ్లు 3 మెసేజ్ల కంటే ఎక్కువ చెప్పడం నాకు చాలా కష్టమైపోతుంది. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, అది కేవలం దేవుని కృప అని చెప్పాను నేను. ఎవరి కృప? కేవలం దేవుని కృప. ఎందుకంటే వచ్చిన వాళ్ళే వస్తారు, మీటింగ్కి వచ్చిన సేవకులందరూ వస్తుంటారు. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు వస్తారు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి సేవకులందరూ వస్తారు. సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పాలి, స్పెషల్ మీటింగ్లో వాక్యం చెప్పాలి. ఆ దేవుని కృప అని చెప్పాను. అంటే ఒక వ్యక్తి దేవుని కృప మీద ఎప్పుడైతే ఆధారపడతాడో ఈ 3 మాటలు అతనిలో నుండి వస్తాయి. ఒకటి ఏమంటాడు ఆయన? నేను కాను. చెప్పండి అందరూ, ఏమంటాడు? రెండవది ఆయన ఏమంటాడు? నాలో ఏమీ లేదు. మూడవది ఏమంటాడు? నేను ఒట్టివాడని. ఆదికాండం చూడండి, అలాంటి ఎవరైనా భక్తులు ఉన్నారా బైబిల్లో అంటే, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునకు చేసిన సమస్తమైన ఉపకారమును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అంటున్నాడు. చూడండి, యాకోబు అంటున్నాడు, ప్రభువా నీవు చేసిన ఉపకారములన్నిటికీ నేను సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను అంటున్నాడు. అంటే చాలాసార్లు మనం
నేను ఎవరికి అన్యాయం చేయలేదు గనుక దేవుడు నాకు ఇదంతా చేశాడు. నేను మంచి పనులు చేస్తున్నాను గనుక దేవుడు ఇదంతా నాకు చేశాడు. నాకు తెలిసి కీడు ఎవరికి నేను చేయలేదు గనుక దేవుడు నాకు ఈ ఉపకారాలు చేస్తున్నాడు అనుకుంటాం. అది చాలా తప్పుడు అభిప్రాయం. అది ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ ఉపకారము చేసినా నువ్వు మంచివాడవు అని ఆయన చెయ్యట్లేదు, నువ్వేదో గొప్ప పనులు చేసావు అని చెయ్యట్లేదు, నువ్వు నీతిమంతుడవు అని చెయ్యట్లేదు. కేవలం ఆయన చేసిన ఉపకారాలకు మనం అపాత్రులం. ఎవరో మనం. కాబట్టి ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రభువా ఈ మేలు జరిగిందంటే నేను నిజానికి అపాత్రుడను, అయోగ్యుడను ప్రభువా అని మనము దేవుని దగ్గర మనస్ఫూర్తిగా చెప్పితే ఆయన కృప విస్తారముగా ఇంకా ఆయన కుమ్మరిస్తాడు. ఇంకొక వ్యక్తి కోసం కూడా బైబిల్లో మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దావీదు రాజు అని ఉంది. ఏమని ఉంది? నేను యుద్ధం చేశాను ప్రభువా, నేను గొల్యాతును చంపాను ప్రభువా, అందుకే నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావు. ఎవరికీ చేత కాకపోతే నేను ధైర్యంగా వెళ్ళాను ప్రభువా అని అనట్లేదు. నేను సింహాన్ని చంపాను ప్రభువా అనట్లేదు. నేను ఎలుగుబంటిని చంపాను ప్రభువా అనట్లేదు. నేను ఫిలిస్తీన్లు చంపాను ప్రభువా అని అనట్లేదు. ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను. ఇది నిజమైన దేవుని కృప మీద ఆధారపడేవారి లక్షణం. ఇంతగా నీవు హెచ్చించటానికి ఎప్పుడైనా అన్నారా, ప్రభువా ఈ బ్రతుకు బ్రతకడానికి నేను ఏపాటి వాడను? ఈరోజు ఈ బండి మీద తిరగడానికి నేను ఒక కుర్రోడు వస్తే అదే చెప్పాను. కొత్తగా బండి కొనుక్కొని వచ్చాడు, ఖరీదైన బండి. వాళ్ళు మన మందిరానికి వచ్చినప్పుడు చెక్క బండి మీద, వాళ్ళ నాన్న చెక్క బండి లాగేవాడు, వాళ్ళ కులానికి కాపులే కానీ ఆయన కలాసుగా పనిచేసేవాడు. చెక్క బండి మీద ఇంటి అందరినీ తీసుకొచ్చేవాడు మందిరానికి. ప్రతి బుధవారం ప్రతి ఆదివారం చెక్క బండి మీద వచ్చేవారు, మరలా చెక్క బండి మీద వెళ్ళిపోయేవారు అన్నమాట, చెక్క రిక్షా మీద. నేను అదే చెప్పాను, నాకు అదే గుర్తు వస్తుంది. మీరందరూ నువ్వు అప్పుడు బాగా చిన్నోడివి, చెక్క బండి మీద వచ్చేవారు అంటే నాకు గుర్తుంది అన్నయ్య గారు అన్నాడు. ఈరోజు ఖరీదైన బండి దేవుడిచ్చాడు, అది దేవుని కృప అని చెప్పాను. అంటే చూడండి, ఒకప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసుకుంటే నిజానికి మనం అపాత్రులం. ఎవరు మనం? అపాత్రులం. ఈ మాట ఎప్పుడైనా చెప్పారా? ప్రభువా ఈరోజు ఉద్యోగం చేస్తున్నాను, ఈరోజు మంచి ఇంట్లో ఉంటున్నాను, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాను, నిజానికి ఏముంది ప్రభువా నాలో మంచి, నా జీవితాన్ని నేను తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది, అన్ని పనులు నేను చేశాను, కానీ ఇంతగా నీవు నన్ను దీవించడానికి, ఈ పరిస్థితుల్లో ఉంచడానికి, నాకు వచ్చిన సమస్యలు, ఎంతోమంది చచ్చిపోయారు, నేను బ్రతికి ఉండడానికి మీరే కదా కారణం, మీ కృపే కదా కారణం, నేను అపాత్రుని కదా అని ఎప్పుడైనా దేవుని స్తుతించారా? లేకపోతే నా తెలివితేటలు, నా జ్ఞానం, లేకపోతే అప్పుడు ఇలా చేశాను గనుక, ఇప్పుడు ఇలా చేశాను గనుక, అప్పుడు ఈ మంచి పని చేశాను గనుక, అప్పుడు నేను డబ్బులు దాయడం బట్టి ఇప్పుడు నాకు పనికొచ్చాయి, ఇలాంటి మాటలు ఆడకూడదు. చూడండి, దావీదు రాజు ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 15:10. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనయే ఉన్నాను. చూడండి, పౌలు ఏమంటున్నాడు అంటే, ఒక విధంగా పౌలు గారిని ఏమని పిలవాలంటే డాక్టర్ పౌలు అని పిలాలి. ఎందుకంటే ఆయన గమానియేలు పాదాల దగ్గర చదువుకున్నాడు, అంటే PhD చేసినట్టు. బైబిల్లో ఏముందంటే నిష్ఠగల పరిసయుడు ఆయన. ఆ తర్వాత ధర్మశాస్త్రములో అనింజుడు అని ఉంది.
అంటే ధర్మశాస్త్రములో కొట్టిన పిండి. అలాంటి వాడే అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. నన్ను బలపరిచింది దేవుడే, అందుకే నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం వారు ఎలాగైతే కృపను ధ్యానము చేశారో మనము కూడా అలాగే కృపను ధ్యానం చేయాలి. అలాగేం చేయాలి? ధ్యానం చేయాలి. ఒక ఆయన ఇలా కుర్చీ ఎక్కి ఇలా జారిపోయాడు, చెయ్యి ఇరిగిపోయింది. ఇంకొక ఆయన ఇలా తూగి పడిపోయాడు, ఈ మక్క దగ్గర తుంటి ఎముకే విరిగిపోయింది. నిన్న యూత్ మీటింగ్ అయింది, బాగా అలసిపోయాను. ఎందుకంటే ఇంచుమించు 3 మెసేజ్లు చెప్పాను, ఇంచుమించు 4-5 గంటలు నిలబడ్డాను నిన్న. కానీ ఒక ఆయనకి బాగోలేదు, సరే చూసొద్దాము అని, అంటే సరిగ్గా ఫ్రెష్ కూడా అవ్వకుండా వెళ్ళి వచ్చేద్దాము అని ఆ ఊరు వెళ్ళాను. వాళ్ళు ఏదో అభిమానంతో కుర్చీ వేశారు, ఆ కుర్చీ సరిగ్గా లేదు. అది నేను ఇలా కూర్చొని ఏమయ్యానంటే నా కాళ్ళు మొత్తం పైకి వచ్చేస్తే నా కింద నా తల ఏమో భూమికి గుద్దుంది, మొత్తం ఇలా పడిపోయాను. నా పక్కనున్న వచ్చిన అతను, బ్రదర్ గారు నాకు అంటే తర్వాత చెప్తున్నాడు, గుండె కొట్టుకుంది, భయం వేసింది, ఏమైపోయిందో మీకు అని. దేవుని మహాకృప ద్వారా నిజానికి ఏదో ఆ కుర్చీ ఇరిగి గుచ్చుకున్న నా తల ఏదైనా అయినా నేను ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలి. దేవుడు అద్భుతంగా కృప ద్వారా కాపాడాడు. కృప ద్వారా ఏమయ్యాడు అంటే మొత్తం నేను ఒక విధంగా చెప్పాలంటే సర్కస్లో ఫీట్ ఏదో చేసినట్టు బ్యాక్ వెళ్ళిపోయాను. మొత్తం నా చేతిలో కాఫీ కప్పు ఉంది, అది నా మీద మొత్తం వలిగింది. ఆ కళ్ళు మీద వలగవలసింది కళ్ళద్దాల మీద వలిగింది. అది చాలా వేడిగా ఉంది, అప్పుడే చేసి ఇచ్చారు వాళ్ళు. అంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే దేవుని కృప ఎంత గొప్పది అంటే ప్రతి క్షణము కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే భద్రపరుస్తూ ఉంది, కాపాడుతూ ఉంది, నడిపిస్తూ ఉంది. అందుకే ఆయన కృప లేనటువంటి క్షణం మనం ఉండలేం. కాబట్టి ధ్యానము చేయాలి, ఆయన కృపను ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇప్పుడు కూర్చొని యాకోబు ధ్యానం చేశాడు, అపాత్రుడును అన్నాడు. ఏమన్నాడు? కూర్చొని దావీదు ధ్యానం చేశాడు, ఎంతటి వాడను అన్నాడు. కూర్చొని పౌలు గారు ధ్యానం చేస్తే నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను అన్నాడు. మరి మీరు ఎప్పుడైనా దేవుని అంటే దేవుని ధ్యానము చేశారా? ఈరోజు ధ్యానము చేయాలి. ఏం ధ్యానం చేయాలి? కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ మాట. మగవాళ్ళు చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ మాట చదువుతున్నటప్పుడు నిజానికి నువ్వు నిజంగా చదివితే, మనస్సు పెట్టి చదివితే, లోతుగా ఆలోచన చేసి చదివితే, ఇంకొక వైపు ఆలోచన లేకుండా చదివితే, ఒక విధంగా నువ్వు ఏక హృదయముతో చదివితే నీ రోమాలు నిక్కబుడుచుకోవాలి. లోకములో ఎక్కడైనా ఇలాంటిది జరగడం మీరు చూసారా? చూడండి, అక్కడ ఏముందంటే ఆయన ధనవంతుడు. ఆయన ఎవరు? ధనవంతుడు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే 1000 కొండలు, 1000 కొండల మీద పశు సంపద నావే కదా అంటున్నాడు. అన్నీ ఆయనవే. మరి ఆ ధనవంతుడైనటువంటి దేవుడు మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని ఉంది. మనుషులు ఎవరైనా
మీరు ధనవంతులు అవ్వాలని వారు దరిద్రులు అయిపోయిన వారిని ఎవరినైనా చూసారా? మిమ్మల్ని దరిద్రములో నెట్టి వారు ధనవంతులు అయిపోతారు. ఇది మనుషుల నైజం. కానీ వారు దరిద్రులు అయిపోయి మిమ్మల్ని ధనవంతులుగా చేసేది దేవుని కృప. అందుకే అక్కడ ఉంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటా కృప? ఆయన దరిద్రం అనుభవించాడు. ఒక భయంకరమైన పశువుల తొట్టులో పుట్టాడు. కటిక దారిద్రాన్ని అనుభవించాడు. ఒక కార్పెంట్రీ ఇంట్లో పెరిగాడు. 30 సంవత్సరాలు వచ్చిన వరకు కార్పెంట్రీ వర్క్ చేశాడు. దారిద్రం, కటిక దారిద్రాన్ని అనుభవించాడు ఆయన. ఎందుకు అంటే మనము ధనవంతులుగా చేయాలని. అంటే ఈరోజు నీ దగ్గర ధనం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దరిద్రాన్ని అనుభవించాడు. అంటే ఈరోజు నువ్వు ధనవంతురాలుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దరిద్రాన్ని అనుభవించాడు. ఇది తెలుసుకోక నా జ్ఞానం వల్ల, లేకపోతే నేను వడ్డీ వ్యాపారం చేయడం వల్ల, నేను వ్యవసాయం చేయడం వల్ల, నేను ఉద్యోగం చేయడం వల్ల, లేకపోతే నేనేదో రియల్ ఎస్టేట్ చేయడం వల్ల, లేకపోతే నేను ఇంకేదో చేయడం వల్ల ధనవంతులైపోయాను అనుకోవడం చాలా పొరపాటు. మనకి ధనం ఎలా వచ్చింది? ఆయన దరిద్రాన్ని అనుభవించాడు. ఏమనుభవించాడు? దరిద్రాన్ని అనుభవించాడు. ఆయన దరిద్రం మనకేమిచ్చింది? ధనాన్ని ఇచ్చింది. చెప్పండి, ఆయన దరిద్రం. కాబట్టి ఈరోజు ఆరాధన ఎందుకు చేయాలంటే, ప్రభువా ఈరోజు ఏదైనా నా దగ్గర ఉందంటే మీరు దరిద్రాన్ని అనుభవించారు. ఎవరు ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవిస్తారు? చెప్పండి, ఎవరు అనుభవిస్తారు? ఎవరు సుఖాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. కొంతమంది పిల్లలతోనే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తండ్రులు చూడట్లేదా? 3 పిల్లలు భార్యను విడిచిపెట్టి ఒకడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆ 3 పిల్లలు ఆ భార్య నడి రోడ్డు మీద పడ్డారు. నడి రోడ్డు మీద ఏం చెయ్యాలో తెలియదు. అందులో 2 ఆడపిల్లలు. సంఘం ఉంది కనుక, అమ్మ నువ్వేదో నీకు వచ్చిన పని చేయి అని చెప్పి ఒకరితో మాట్లాడి, ఆ ఇల్లు 5,000 అయితే ఆమె అంత ఇవ్వలేదు, సగమే ఇస్తుంది అని చెప్తే వాళ్ళు దేవుని బిడ్డలు సరే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత మన ఇంట్లో అమ్మాయిని పెట్టుకొని ప్రతీ నెల ఎంతో కొంత సహాయం అమ్మాయికి చేస్తుంటే ఆ 3 బిడ్డల్ని అమ్మాయి ఈరోజు పెంచుకోగలుగుతుంది. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కనబడలేదు. అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎలాగ బ్రతుకుతారు అన్నటువంటి జ్ఞానం కూడా లేదు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ సుఖాన్ని చూసుకుని భర్తను పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఎలాగపోయినా నాకు అనవసరం, నేను బాగుండాలి అన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు నేను పాడైపోయి, అంటే నేను పేదరికాన్ని అనుభవిస్తాను, మీరు మట్టుగా ఎలా ఉండాలి? ధనవంతులుగా ఉండాలి అన్నాడు. కాబట్టి అది దేవుని కృప. అంటే దేవుని కృప మనల్ని ధనవంతులుగా చేసింది ఆత్మీయంగా. ఒకవేళ శారీరకంగా నీ దగ్గర ధనము లేకపోవచ్చు, నువ్వు ఆత్మీయంగా ధనవంతుడివే. ఎందుకంటే బేదలైన మీరు ధన్యులు అని ఉంది. ఆత్మీయంగా మనం ఐశ్వర్యవంతులమే. ఆత్మీయంగా యేసును కలిగిన వారందరూ కూడా కోటేశ్వరులే. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, లేకపోతే యాకోబు 2:5 ముందు చదవండి. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఈ లోకములో కొంతమంది దరిద్రులుగా ఉంటున్నారు, కానీ దేవుడు వారిని విశ్వాసములో భాగ్యవంతులుగా చేశాడు. ఎలాగా? ఉదాహరణ చెప్పండి. లాజరు దరిద్రుడే, కానీ విశ్వాసములో ఎవరు ఆయన? అందుకే ఆయన ఆత్మను దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళారు. భూలోకంలో ధనవంతుడిగా ఉండి
మంచి బట్టలు వేసుకుంటూ ప్రతిరోజు బిర్యానీ తింటూ ఉన్నాడేమో, ప్రతిరోజు ఖద్దరు బట్టలు వేసుకుంటూ సన్నపు నార వస్త్రాలు వేసుకుంటూ కాళ్ళు కదిపితే ప్రజలు విపరీతమైన పేరు, విపరీతమైన ధనం ఉంది, కానీ ఆయన చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు భాగ్యవంతులు అంటే యేసుని కలిగినటువంటి ఆ యొక్క బీదవాడే భాగ్యవంతుడు. కాబట్టి ఈరోజు యేసుని మనం కలిగి ఉండడానికి మన మంచితనం ఏమీ లేదు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, మన హృదయంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన కృపను ఆ రీతిగా ధ్యానము చేస్తూ ఉండాలి. గలతీ 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు ప్రతి వాడును శాపగ్రస్తుడు. చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం అయితే మనం శాపగ్రస్తులం. ఎవరో మనం. కానీ ఆయన ఏం చేశాడు? మన శాపాన్ని తన మీద వేసుకున్నాడు, మనల్ని శాప విముక్తులుగా చేశాడు. ఎలా చేశాడు అంటే ఎవరైనా శాపాన్ని వాళ్ళ మీద వేసుకుంటారా? ఏమీ లేదు. మీరు పాడైపోతారు అని నేను అన్నాను అనుకోండి, మీరు ఎంతమంది కోపం వస్తుందో, ఆల్టర్ మీద నుంచి పాడైపోతారు అని అన్నారు, ఆల్టర్ మీద నుంచి పాడైపోతారు అన్నారు, ఆల్టర్ మీద నుంచి పాడైపోతారు అన్నారు, అలా శాపం పెట్టొచ్చా అని నొడుక్కొని సనుక్కొని వెళ్తారు. అటువంటిది ఆయన ఏం చేశాడు? శాపం ఆయన మీద వేసుకున్నాడు, మనకేమో శాప విముక్తి కలుగు చేశాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మన కోసం ఆయన శాపముగా మారాడు అని ఉంది. అందును బట్టి దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రభువా, నా కోసం పేదవాడిగా మారారు. ఎలా మారారు? అలాగే నా కోసం ఏం చేశాడు ఆయన? రెండవది ఏం చెప్పాను నేను? ప్రభువా, నన్ను విశ్వాసములో భాగ్యవంతులుగా చేశారు, నా కోసం శాపంగా మారారు. అలాగే బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి ఈ మాట చదవండి, తర్వాత ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమే ఎరుగడు ఆయన. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు లేని ఏకైక దేవుడు యేసు ప్రభువారు. కానీ ఆయన ఒక పాపిష్టి మనిషిగా సిలువలో వేలాడాడు. ఎందుకు అంటే మన పాపాలు తన మీద వేసుకున్నాడు గనుక. అంటే మన పాపాలు తీసివేయడానికి మన పాపాలు తన మీద వేసుకున్నాడు. అదే దేవుని కృప. మన పాపాలు ఎవరి మీద వేసుకున్నారు? ఇప్పుడు మీరు వస్తారు సహజంగా, నేనైనా అదే పని చేస్తాను, అది తప్పేమి లేదు. సహజంగా మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. వచ్చాక మీదకు చూస్తారు, మీదకు చూసి కిందన కూర్చుంటారు. ఎందుకని? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది అని. అయ్యో, ఇంకెవరైనా వస్తారు కదా, వాళ్ళు ఆ ఫ్యాన్ దగ్గర కూర్చుంటే మనకి ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటామా? కానీ యేసు ప్రభువారు అలా అనుకున్నాడు. అనుకుని మన పాపాలు తన మీద వేసుకుని మనల్ని శాప విముక్తి చేశాడు. కాబట్టి అవన్నీ కూడా ధ్యానము చేస్తూ ఉంటే ఆయన కృప బాహుల్యము అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను అని ఉంది. అన్యాయపు తీర్పు, యేసు ప్రభు వారికి తీర్చిన తీర్పు అన్యాయం. ఇప్పుడు జడ్జికి ఏదైనా ఒక లోటు, ఫలానా ఈ యొక్క విషయంలో ఈ యొక్క వచ్చినటువంటి వ్యక్తులు దోషం ఉంది, సాక్ష్యాలు సరిపోయే,
కాబట్టి ఇతనికి శిక్ష విధిస్తున్నాను అనొచ్చు, సాక్ష్యాలై సరిపోతే. కానీ అన్నీ చూచాక ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు అని చెయ్యి కూడా కడుక్కున్నాడు గవర్నర్ అయిన పిలాతు. ఏ పాపము నాకు కనబడలేదు అన్నాడు. ఏమన్నాడు? కానీ ఎంత అన్యాయపు తీర్పు అంటే, పాపము కనబడినటువంటి ఆయనకి విడుదల చేయాలి కదా. ఇప్పుడు ఏ తప్పు లేదు, ఇతన్ని విడుదల ఇస్తున్నాము అంటాడు జడ్జి గారు. కానీ ఆయన ఏమన్నాడు? సిలువకు అప్పగించాడు. దేనికి అప్పగించాడు అంటే, నీ కోసం నా కోసం అన్యాయపు తీర్పు పొందాడు. దేవుడు అన్యాయపు తీర్పు పొందాడు. అదే దేవుని కృప. ఆయన కానీ అన్యాయపు తీర్పు పొందకపోతే సిలువలో మనం వేలాడాలి, లేకపోతే మనము నరకానికి పోవాలి. మనకు అతిగతి ఉండేది కాదు. కానీ ఆయన అన్యాయపు తీర్పు నీ కోసం నా కోసం పొందాడు. అంత మాత్రమైన యోహాను శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనం, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. అంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిలువలో చనిపోయాడు. చెప్పండి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిలువలో చనిపోయాడు. అంటే ఆయన సిలువలో చనిపోకపోతే మనకేముండదు? నిత్య జీవం ఉండదు. యుగ యుగాలు నరక అగ్నిలో కాలాలి. కానీ మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? సిలువలో చనిపోయాడు. 84వ కీర్తన 14వ మాట చూడండి. కృపా సత్యములు నీ సన్నిధాన వార్తులు. ఆ మాట చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. నేను తప్పు చెప్పాను. కృపా సత్యములు నీ సన్నిధాన వార్తులు. ఏంటి చెప్పండి? కృపా సత్యములు ఆయన సన్నిధాన. అంటే కృపా సత్యము ఏమైంది అంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? కృపా సత్యములు ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా మనం దేవుని వాక్యములో చూస్తున్నాం. 89:14 నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వార్తులు. కృపా సత్యం ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో. అంటే ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారికి దేవుడు కృపను మెండుగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు బంధించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? బంధించారు ఆయన్ని. ఆయన బంధించబడ్డాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, బంధింపబడిన వారికి విడుదలనివ్వడానికి వచ్చాడు. చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. అంటే నువ్వు ఏ బంధకాలతో అయితే బంధించబడ్డావో, అది కుల బంధకాలు కావచ్చు, స్నేహ బంధము కావచ్చు, అక్రమ బంధము కావచ్చు, లేకపోతే దేశ ఆచారాలు అనే బంధము కావచ్చు, ఆ బంధకాల్లో నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు వచ్చాడు. అందుకు ఆరాధన చేయాలి. అలాగే ఆయన సిలువలో తల దించుకున్నాడు. సిలువలో ఏం చేశాడు? కానీ మన తలను ఆయన పైకెత్తాడు. ఈరోజు మనం తల పైకెత్తుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఆ రోజు తల దించుకోవడం. ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచన చేశారా? అదే కృపను ధ్యానం చేయడం అంటే. అదే కృపను ధ్యానం చేయడం అంటే. దేవుని బిడ్డలు అలా కృపను ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఆయన గాయము పొందాడు. యెషయా గ్రంథంలో ఉంది కదా, టైం అవుతుందని ముందుకు వెళ్ళిపోతున్నాను. మనకు స్వస్థత వస్తుంది. చెప్పండి, మనకేమొస్తుంది అంటే, ఏ డాక్టర్ అయినా గాయము చేసుకుని మీకు ఆరోగ్యం ఇచ్చే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన గాయము పొందాడు. ఆయన గాయముల వలన మనకేమి లభిస్తుంది? స్వస్థత వస్తుంది. అందుకు ఆరాధన చేయాలి. ఏంటి ప్రభువా మీ కృప? మీరు గాయం పొందడం ఏంటి?
నాకు స్వస్థత ఇవ్వడం ఏంటి, మీరు బంధించబడ్డం ఏంటి, నేను విడుదల పొందడం ఏంటి, మీరు పేదరికం అనుభవించడం ఏంటి, నేను ధనవంతుడిగా ఉండడం ఏంటి, మీరు శాపము భరించడం ఏంటి, నేను శాప విముక్తి పొందడం ఏంటి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రభువా? నా తల్లి కూడా ఇలా చేయలేదు, నా తండ్రి కూడా ఇలా చేయలేరు, ఎంత కృప నా మీద చూపిస్తున్నావు తండ్రి అని లోపల నుండి పొంగుకొని వస్తున్న ఆ కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనం బలహీనంగా ఉండేటప్పుడు మనల్ని బలపరిచింది దేవుని కృప. బలహీనంగా ఉన్నప్పుడు, మనం అజ్ఞానంగా ఉన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చిందేంటి? దేవుని కృప. మనము పనికిరాని వారుముగా ఉండేటప్పుడు మనల్ని పనికి వచ్చేవారుగా చేసిందేంటి? దేవుని కృప. అర్హత లేని మనలను అర్హులుగా చేసింది దేవుని యొక్క కృప. కాబట్టి కోరహు కుమారులు ఎలాగైతే దేవుని కృపను ధ్యానము చేశారో, ఇక్కడ కూర్చొని అలా మీరు దేవుని కృపను ధ్యానము చేయాలి. ఒకప్పుడు నా స్థితి ఏంటి? ఒకవేళ నేను యేసు ప్రభు నమ్ముకోకపోతే, ఆయన నన్ను పిలవకపోతే, ఆయన నన్ను రక్షించుకోకపోతే, ఆయన నాకు మారు మనస్సు ఇవ్వకపోతే ఈ పాటకి నేను ఎలా ఉండేవాడిని? ఒకవేళ నేనే రక్షణ పొందకపోతే పచ్చి తాగుబోతున్నాయి రోడ్డు మీద దొర్లుతూ ఉండేవాడినేమో. చాలామంది బెట్టింగ్ యాప్స్లో లక్షలు పోగొట్టుకుంటున్నారు. నేను కూడా రక్షణ పొందకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడినేమో. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు. ఒకవేళ నేనే రక్షణ పొందకపోతే నా కుటుంబానికి కూడా నెమ్మది ఉండేది కాదేమో. చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో కూడా ఇలా నిలబడడానికి ఏంటి కారణం? ఆయన కృపే కదా అని కోరహు కుమారులు ధ్యానము చేసినట్టు ఆయన కృపను ధ్యానము చేసినప్పుడు కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధన వస్తుంది. ఏమొస్తుంది? కృతజ్ఞతతో కూడిన ఆరాధన. అలాంటి ఆరాధన దేవుడు వింటాడు. అలవాటు ప్రకారం పోయిన వారం నుండి ఈ వారం వరకు కాపాడే ప్రభువా, అలవాటు ఆరాధనలు కాదు దేవునికి కావలసింది. ఆయన కృప ధ్యానము చేసుకుని ఆ కృపలో నుంచి ఆరాధన రావాలి. ఏమి రావాలి? నేను ఈ వాక్యాన్ని ధ్యానం నిజంగా మీకు చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. కారులో వస్తున్నాను, అలా ఆలోచన చేసుకుని వస్తున్నాను. ఈ వాక్యాన్ని వస్తున్నటప్పుడు నేనేంటి, అమెరికా దేశంలో వాక్యం చెప్పడం ఏంటి, నేనేంటి, నేనెక్కడ పార్వతీపురం అంటే మన ఆంధ్రాకి చివరు ఉన్న ఊరు, ఒక విధంగా ఒక వెనకబడిన ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడెక్కడో అంటే వేరే రాష్ట్రాల్లో వాక్యం చెప్పడం ఏంటి? వేరే రాష్ట్రాల్లో వాక్యం చెప్పడం ఏంటి? రాత్రి పాప ఫోన్ చేసి అంటుంది, పాపాల ఇంట్లో మీటింగ్ అయిందంట రాత్రి, మొన్న రాత్రి మీటింగ్ అయితే అందులో సగం మంది డాడీ మిమ్మల్ని అడిగారు, మీరు చెప్పిన వాక్యం ఇంకా వారికి గుర్తుంది, మీరు చెప్పిన ఉపమానాలు గుర్తున్నాయి, రాత్రి కూడా కొంతమంది అవి డిస్కస్ చేసుకుంటున్నారు అని అంటుంది. ఎప్పుడో 10 నెలలు 9 నెలలు అయిపోయింది, ఆ వాక్యం వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారట. అంటే నేనేంటి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం ఏంటి అంటే, ఒక విధంగా ఎంత దేవుని కృప, వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాక్యం చెప్పడం ఏంటి? స్టేజ్ మీద చాలామంది సీనియర్ దైవజనులు ఉండేటప్పుడు కూడా వాక్యం చెప్పడం, నేనేంటి వాక్యం చెప్పడం ఏంటి అంటే, కేవలం 100కి 1,000,000 సార్లు అది దేవుని కృప, 1,000,000 సార్లు కూడా. అందుకే వాక్యానికి నిలబడే ముందు కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నాకేమీ తెలియదు ప్రభువా, అయోగ్యుని ప్రభువా, నా యొక్క అసమర్థతను నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కేవలం దేవుని కృప. మీ ముందు నేను నిలబడి ఇలా వాక్యం చెప్పడానికి కేవలం అదేం కృప? దేవుని కృప. దేవుని కృప ద్వారా మాత్రమే చెప్పగలుగుతున్నాను. నేను ఇలా ఉండడానికి కారణం కూడా దేవుని కృపే, కేవలం దేవుని కృప ఇలా ఉండడానికి. ఒక ఆయనకి గుండెలో 2 వాల్వ్స్ మూసిపోయాయి. కారణం ఏంటంటే, ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలు అయింది బ్రదర్ గారు, నాకు షుగర్ వచ్చింది అంటే, షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే గుండె మీద పడింది. 2 వాల్వులేవో మూసుకొని పోయాయి.
అంటే ఆయన కృప లేదంటే ఆయనకి కృప ఉంది. కానీ నాకు దేవుడిచ్చిన కృప ఏంటంటే నాకు 28వ సంవత్సరమే షుగర్ వచ్చింది. అంటే నాకు 28 సంవత్సరాల వయస్సులో షుగర్ వచ్చింది. మరి నా వాల్వులు ఏమైపోవాలి? నిజంగా అరుస్తూ ఉంటాను, కేకలు వేస్తుంటాను. కొన్నిసార్లు టైంకి భోజనం ఉండదు, టైంకి నిద్ర ఉండదు. 34 సంఘాల నుంచి ఎవరెవరో ఫోన్లు చేస్తుంటారు. విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంటే షుగర్ ఏమవుద్ది? పెరగాలి. ఒక కుటుంబం కాదు కదా, ఒక భార్య ఫోన్ చేస్తుంది, వాళ్ళ సమస్య చెప్తుంది, ఆ భర్త ఫోన్ చేస్తాడు, ఒక సేవకుడు ఫోన్ చేస్తాడు, విశ్వాసులు ఫోన్ చేస్తారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. ఒక ఆయన అప్పులు ఉన్నాయి, చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. ఒక ఆయన అప్పులు ఉన్నాయి, చంపేయాలనిపిస్తుంది అంటాడు. రకరకాలు. మరి అయినా ఇలా ఉండడానికి ఎవరి కృప కారణం? దేవుని కృప. కాబట్టి ఆయన కృపను ప్రతిరోజు ఏం చేయాలి? మనం ధ్యానం చేసుకోవాలి. అప్పుడు హృదయంలో నుంచి ఏమొస్తుందో మనకి? ఆరాధన వస్తుంది. ఆ ఆరాధన పరలోకానికి చేరుతుంది. ఆ ఆరాధన దేవునికి ఆనందకరముగా ఉంటుంది. అలాంటి ఆరాధన దేవుడు మన చేత ఈరోజు చేయించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.